నమస్కారం ప్రేక్షకులారా, మీరు చూస్తున్నారు రుద్రఫలాలు. ఈరోజు మేషరాశివారికి సంబంధించిన అత్యంత పవర్ఫుల్ మరియు జీవితాన్ని మార్చే రాశి ఫలితాలను మీ ముందుకు తీసుకువచ్చాం. మే 19, 20, 21, 22 తేదీలలో మేషరాశివారి జీవితంలో జరిగే సంఘటనలు సాధారణంగా ఉండవు. ఈ 4 రోజులు మీ జీవిత దిశనే మార్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి మంజునాథగారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9031313622. కాల్ చేయండి. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాక బాధపడుతున్నారా? నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయారా? ఎంత ప్రయత్నించినా అదృష్టం కలిసి రావడం వేదా? అయితే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతి విషయం మీ జీవితానికి సంబంధించినదే కావచ్చు. ఈ వీడియో చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసును స్థిరంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈ ఫలితాలు ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. మీ జీవితంలో ఇప్పటివరకు ఎందుకు ఇన్ని అడ్డంకులు వచ్చాయి, ఇకపై ఏమి జరగబోతోంది, ఎవరు మీకు మంచివారు, ఎవరు మీకు ద్రోహం చేస్తున్నారు అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా మేషరాశివారు ఈ 4 రోజుల్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఉద్యోగం, మరికొంతమందికి డబ్బు, ఇంకొంతమందికి ప్రేమ, వివాహం లేదా విదేశీ అవకాశాల్లో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే రుద్రఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. మరి ఆలస్యం చేయకుండా మేషరాశివారికి మే 19, 20, 21, 22 తేదీలలో జరగబోయే ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశివారికి చాలా కాలంగా జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు. ఒక పని మొదలుపెడితే చివరి నిమిషంలో ఆగిపోతోంది. ఎంతో ఆశతో ముందుకు వెళ్లినా మధ్యలో ఎవరో అడ్డుపడుతున్నట్లు అనిపిస్తోంది. కాని మే 19 నుండి మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్లీ నెమ్మదిగా కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త మీ చెవిలో పడుతుంది. ఇది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా కుటుంబ సమస్య పరిష్కారం కావచ్చు. ఇప్పటివరకు మీను పట్టించుకోనివారు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో ముఖ్యంగా మేషరాశివారు తమ మనసులో ఉన్న భయాన్ని వదిలేయాలి. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ జీవితాన్ని బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. భగవంతుడు మీను ఎన్నోసార్లు పరీక్షించాడు, కాని ఇప్పుడు మీకు సమాధానమివ్వబోతున్నాడు. మీకు అనుకోకుండా ఒక పెద్ద వ్యక్తి సహాయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసిన మంచి పని ఇప్పుడు మీకు తిరిగి లాభంగా మారుతుంది. చాలామంది మీ విజయం చూసి ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఇప్పటివరకు నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండేది. ఎవరికైనా మీ గురించి చెప్పినా పని ఆగిపోయేది. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మే 20 తర్వాత మీ జీవితంలోకి వచ్చే కొన్ని కొత్త పరిచయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. మీరు వదిలేసిన ఆశ మళ్లీ మీలో బలంగా మొదలవుతుంది. చాలా కాలం తర్వాత మీరు మనసులో ప్రశాంతత అనుభవిస్తారు. మీ ఇంట్లో కూడా మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మేషరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి విఫలమయ్యారు. చాలాసార్లు చివరి రౌండ్ వరకు వెళ్లి కూడా ఉద్యోగం రాక బాధపడ్డారు. కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు ఉద్యోగం వస్తుందో అని అడిగినప్పుడు లోపల ఎంతో బాధపడుతున్నారు. కాని ఈసారి మీ అదృష్టం మారబోతోంది. మే 20 లేదా 21 తేదీలలో ఒక కాల్ లేదా ఒక మెసేజ్ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. మీరు ఊహించని చోట నుంచి ఉద్యోగ అవకాశం రావచ్చు. గతంలో అప్లై చేసి మర్చిపోయిన కంపెనీ నుంచే మళ్లీ సమాచారం రావచ్చు. ముఖ్యంగా ఐటీ, ప్రైవేటు కంపెనీలు, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మంచి మార్పులు కనిపిస్తున్నాయి. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి సమయం ప్రారంభమవుతోంది. ఇంట్లో మీ గురించి తక్కువగా మాట్లాడిన వాళ్లు కూడా ఇప్పుడు మీను గౌరవంగా చూడడం ప్రారంభిస్తారు.
ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీ మీద మీరు నమ్మకం కోల్పోవద్దు. చాలామంది మిమ్మల్ని నిరుత్సాహపరిచారు, నువ్వు సాధించలేవు అని చెప్పారు. కానీ మీ జాతకంలో ఇప్పుడు బలమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీరు ఓపికగా ముందుకు వెళితే భగవంతుడు మీకు మంచి స్థానమిస్తాడు. మే 22 తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరగడం లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలున్నాయి. డబ్బు విషయంలో మేషరాశివారు చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నారు. ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదు. ఒకవైపు అప్పులు, మరోవైపు కుటుంబ ఖర్చులు, ఇంకోవైపు భవిష్యత్తు భయం. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు. కానీ ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన ఆర్థిక మార్పు కనిపిస్తుంది. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. చాలా కాలంగా ఇవ్వాల్సిన వ్యక్తి ఇప్పుడు మీ డబ్బు తిరిగి ఇవ్వవచ్చు. వ్యాపారం చేస్తున్న మేషరాశివారికి కూడా లాభ సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు రావచ్చు. ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న పని ఒక్కసారిగా లాభంలోకి మారే అవకాశముంది. కుటుంబంలో కూడా డబ్బు విషయంలో ఉన్న టెన్షన్ కొంత తగ్గుతుంది. ఒక పెద్ద ఖర్చు తప్పిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మే 21 తేదీన వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణమవుతుంది. ఈ సమయంలో మేషరాశివారు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరినైనా నమ్మి డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మంచి స్థిరత్వం వస్తుంది. మీ ఇంట్లో కూడా శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రేమలో మోసం ఎదురైన మేషరాశివారు ఈ మధ్య చాలా మానసికంగా బలహీనపడ్డారు. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి చివరికి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. మీరు చేసిన ప్రేమను అర్థం చేసుకోకుండా మీ హృదయాన్ని గాయపరిచాడు. రాత్రిళ్లు ఒంటరిగా కూర్చుని ఏడ్చిన రోజులు మీ జీవితంలో ఉన్నాయి. బయటకు ఎవరికీ చెప్పకపోయినా లోపల మీరు చాలా విరిగిపోయారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు కోల్పోయింది నిజమైన ప్రేమ కాదు. భగవంతుడు మీకు ఇంకా మంచి వ్యక్తిని సిద్ధం చేశాడు. మే 21 తర్వాత మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీ బాధను అర్థం చేసుకుంటాడు. మీరు ఎంత నిజాయితీగా ప్రేమిస్తారో గుర్తిస్తాడు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మళ్లీ అదే బాధ ఎదురయ్యే అవకాశముంది. వివాహం ఆలస్యమవుతున్న మేషరాశివారికి కూడా ఈ సమయం శుభప్రదంగా కనిపిస్తోంది. ఇంట్లో పెళ్లి మాటలు మొదలవుతాయి. మంచి సంబంధం రావచ్చు. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయానికి మద్దతిస్తారు. ప్రేమ విషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. కుటుంబంలో చాలా కాలంగా దాగి ఉన్న ఒక సమస్య ఇప్పుడు బయటపడబోతోంది. ఇంట్లో అందరూ సంతోషంగా కనిపించినా లోపల అసలు పరిస్థితి వేరుగా ఉంది. మీ మీద అసూయతో ఉన్న ఒక వ్యక్తి మీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీ ప్రతి పని ఎందుకు ఆగిపోతోందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్మి మీ రహస్యాలను చెప్పి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే ఇప్పుడు మీకు సమస్యగా మారే అవకాశముంది. మే 19 నుండి కుటుంబంలో కొన్ని నిజాలు బయటపడతాయి. మీకు నిజంగా మద్దతుగా నిలిచేవాళ్లు ఎవరో, మీ వెనకాల మాట్లాడేవాళ్లు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. మొదట ఈ నిజాలు మీకు బాధ కలిగించవచ్చు, కానీ భవిష్యత్తులో అదే మీకు మంచిగా మారుతుంది. ఎందుకంటే నకిలీ మనుషుల నుంచి దూరంగా ఉండే అవకాశం మీకు వస్తుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో పెద్దవాళ్ల మాట వినడం మంచిది. కోపంతో మాట్లాడితే చిన్న సమస్య పెద్దదవుతుంది. ముఖ్యంగా మే 22 తేదీన కుటుంబ విషయాల్లో ఓపికగా వ్యవహరించాలి. శాంతంగా ఉండగలిగితే ఇంట్లో సంతోషం పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో మేషరాశివారు ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం మానసిక ఒత్తిడి చాలా పెరిగింది. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఏ విషయం మీదైనా ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి భయం, ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా మే 19 నుండి 22 మధ్య మీ మనస్సు చాలా ఆందోళనకు గురయ్యే అవకాశముంది. ఎవరో మీ గురించి మాట్లాడిన మాటలు మళ్లీ మళ్లీ గుర్తొచ్చి బాధ పెట్టవచ్చు. చాలామంది మేషరాశివారు ఈ మధ్య ఒంటరిగా ఉండానని ఎక్కువగా అనుకుంటున్నారు. అందరితో కలిసిమెలిసి ఉండే మీరు ఇప్పుడు ఎవరికీ మీ బాధ చెప్పకుండా లోపలే మోస్తున్నారు. ఇదే మీకు మానసిక అలసటను పెంచుతోంది. మీరెప్పుడూ అందరికోసం ఆలోచిస్తారు, కానీ మీకోసం మాత్రం ఎవరూ లేరనే భావన మీలో పెరుగుతోంది. కానీ భగవంతుడు మీను ఒంటరిగా వదల్లేదు. ఈ సమయంలో మీరు దేవుడి మీద విశ్వాసం పెంచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని శ్రీరామనామం జపిస్తే మీ మనసుకు చాలా శాంతి లభిస్తుంది.
ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా తలనొప్పి, ఒత్తిడి, కంటి సమస్యలు లేదా రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బయట తినే అలవాట్లు తగ్గించుకోవాలి. మీ కోపం కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. మీరు కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు తర్వాత మీకే బాధ కలిగిస్తున్నాయి. అందుకే ఈ 4 రోజులు ముఖ్యంగా ఓపికతో ఉండాలి. మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి ముందు భగవంతుడు మీ మనస్సును బలంగా మార్చుతున్నాడు. విదేశాలకు వెళ్లాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న మేషరాశివారికి ఇప్పుడు శుభసమయం ప్రారంభమవుతోంది. చాలాసార్లు డాక్యుమెంట్లు రెడీ చేసి చివరి నిమిషంలో పని ఆగిపోయింది. వీసా రాకపోవడం, డబ్బు సమస్యలు రావడం లేదా కుటుంబ పరిస్థితులు అడ్డుకావడం వల్ల మీరు చాలా నిరాశ చెందారు. కానీ మే 20 తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారబోతున్నాయి. మీరు ఊహించని వ్యక్తి ద్వారా విదేశీ అవకాశం రావచ్చు. ముఖ్యంగా ఐటీ, మెడికల్, కన్స్ట్రక్షన్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి మంచి సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకునే విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఇప్పటివరకు నిలిచిపోయిన అప్లికేషన్లు మళ్లీ ముందుకు కదలవచ్చు. ఒకసారి ఆశ వదిలేసిన యూనివర్సిటీ నుంచే మళ్లీ కాల్ రావచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు మీ నిర్ణయానికి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఎవరినీ పూర్తిగా నమ్మకండి. మీ ప్లాన్లు అందరికీ చెప్పకపోవడం మంచిది. ఎందుకంటే కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త మే 21 లేదా 22 తేదీలలో వినే అవకాశం ఉంది. ఈ వార్త మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీరు ఎన్నాళ్లుగానో కలగన్న జీవితం ఇప్పుడు నెమ్మదిగా నిజం కావడం ప్రారంభమవుతోంది. మీ తల్లిదండ్రులు కూడా మీ విజయం చూసి గర్వపడే రోజు దగ్గర్లో ఉంది. మేషరాశివారు ఈ మధ్య ఎదుర్కొన్న పెద్ద సమస్యల్లో ఒకటి శత్రువుల సమస్య. మీ ముందు మంచిగా మాట్లాడి వెనకాల మిమ్మల్ని దిగజార్చేవాళ్లు చాలామంది ఉన్నారు. మీరు ఎదగకూడదని ప్రయత్నించిన వాళ్లు కూడా ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు రావడానికి కారణం కూడా అదే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీ మీద కుట్ర చేసిన వాళ్లే ఇప్పుడు భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీ అదృష్టం నెమ్మదిగా బలపడుతోంది. మే 19 తర్వాత మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి అసలు స్వభావం బయటపడుతుంది. ఎవరిమీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారో వాళ్లే మీకు ద్రోహం చేశారని తెలిసి మీరు షాక్ అవుతారు. కానీ ఈ నిజం మీ జీవితానికి మంచిదే అవుతుంది. ఎందుకంటే భగవంతుడు మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషులను దూరం చేస్తున్నాడు. మీరు నిశ్శబ్దంగా ముందుకు వెళితే మీ విజయం చూసి వాళ్లే బాధపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన అవమానాలన్నీ ఇప్పుడు మీకు బలంగా మారబోతున్నాయి. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లు ఇప్పుడు మీ దగ్గరకొచ్చి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయంలో మీ పేరు ఒక్కసారిగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈ సమయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. మీ విజయం మీకు సమాధానం చెప్తుంది. మే 20 లేదా 22 తేదీలలో ఒక అనుకోని ప్రయాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. మొదట ఇది చిన్న పని కోసం వెళ్లే ప్రయాణంలా అనిపించినా తర్వాత అది మీ జీవితాన్ని మార్చే కారణంగా మారుతుంది. ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ భవిష్యత్తులో చాలా కీలక పాత్ర పోషిస్తాడు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఈ పరిచయం మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా కాలంగా ఇంట్లోనే ఉండిపోయిన మేషరాశివారికి ఈ ప్రయాణం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు చూసే కొత్త ప్రదేశం, కొత్త మనుషులు మీలో కొత్త ఆశలను నింపుతారు. కొంతమందికి ఇది దేవాలయ ప్రయాణం అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా శ్రీరామ ఆలయం లేదా ఆంజనేయస్వామి ఆలయ దర్శనం మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయంలో ఎక్కువగా ఒంటరిగా ప్రయాణించడం మంచిది కాదు. మీ విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. కానీ మొత్తంగా ఈ ప్రయాణం మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతుంది. మీరిప్పటివరకు కోల్పోయిన నమ్మకం మళ్లీ మీలో పెరుగుతుంది. ఆస్తి, భూమి లేదా కోర్టు సమస్యలతో చాలా కాలంగా బాధపడుతున్న మేషరాశివారికి ఇప్పుడు ఉపశమనం కనిపిస్తోంది. ఎన్నాళ్లుగానో నిలిచిపోయిన పని మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మీకు రావలసిన హక్కు మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆస్తి విషయంలో జరిగిన గొడవలు కొంతవరకు తగ్గే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మే 21 తర్వాత ఒక ముఖ్యమైన సమాచారం మీకు అనుకూలంగా మారవచ్చు. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీ వైపు తిరుగుతాయి.
కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు ఓపిక కోల్పోవద్దు. భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడే తప్ప అన్యాయం చేయడం లేదు. మీ నిజాయితీ చివరికి మీకు విజయాన్ని తెస్తుంది. ఇంటి నిర్మాణం, స్థలం కొనుగోలు లేదా కొత్త వాహనం కొనాలనుకునే మేషరాశివారిక్కూడా మంచి సమయం ప్రారంభమవుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే ప్రతి డాక్యుమెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరినీ పూర్తిగా నమ్మి సంతకాలు చేయడం మంచిది కాదు. ఓపికగా ఆలోచించి ముందుకు వెళితే ఈ సమయం మీ జీవితంలో పెద్ద స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మేషరాశివారు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులు. మీ దగ్గర చాలా ప్రేమగా మాట్లాడే కొంతమంది మనుషులు నిజంగా మీ మంచిని కోరుకోవడం లేదు. మీ విజయాన్ని చూసి లోపల అసూయపడుతున్నారు. మీరు ఎదగకూడదని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మీరు నమ్మి చెప్పిన విషయాలను బయటకు చెప్పే వ్యక్తి మీ చుట్టూ ఉన్నాడు. ఇప్పటివరకు మీరు అతన్ని నిజమైన స్నేహితుడిగా భావించారు. కాని మే 19 నుండి 22 మధ్య అతని అసలు స్వభావం బయటపడే అవకాశం కనిపిస్తోంది. మీరు జీవితంలో ఎన్నోసార్లు మోసపోయినా ఇంకా మంచితనంతోనే అందర్నీ నమ్ముతున్నారు. అదే ఇప్పుడు మీకు బలహీనతగా మారుతోంది. ఈ సమయంలో మీ ప్లాన్లు, డబ్బు విషయాలు లేదా కుటుంబ సమస్యలు అందరికీ చెప్పటండి. ఎందుకంటే మీ మాటలనే కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశాలున్నాయి. మీరు నిశ్శబ్దంగా ముందుకు వెళ్తేనే విజయం మీ వైపు వస్తుంది. ముఖ్యంగా మే 21 తేదీన ఎవరితోనైనా పెద్ద గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కోపాన్ని నియంత్రించుకోకపోతే సంబంధాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు మీ గురించి తప్పుగా ప్రచారం చేసినవాళ్లు కూడా ఇప్పుడు నెమ్మదిగా బయటపడతారు. మీరు ఎవరికోసం ఎంత చేశారో భగవంతుడు చూస్తున్నాడు. అందుకే ఈసారి మీకు న్యాయం జరిగే సమయం దగ్గరపడుతోంది. ఒకప్పుడు మీకు దూరమైన వ్యక్తులు ఇప్పుడు మళ్లీ మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు. కాని ఈసారి మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు మొత్తం ఈ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేస్తున్న మేషరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకమైన సమయం. ఇప్పటివరకు నష్టాల్లో ఉన్న పని ఇప్పుడు నెమ్మదిగా లాభాల్లోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు అనుకోకుండా ఒక కొత్త ఒప్పందం రావచ్చు. గతంలో విఫలమైన ప్రాజెక్టు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, డిజిటల్ మార్కెటింగ్, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 20 తర్వాత ఒక పెద్ద వ్యక్తి సహాయం మీ వ్యాపారానికి కొత్త దారిని చూపిస్తుంది. మీరు ఊహించని చోటనుంచి పెట్టుబడి లేదా సహకారం రావచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కూడా చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవాలి. మీరు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు ఇప్పుడు మీకు అనుభవంగా మారబోతున్నాయి. ఒకప్పుడు నిన్ను తక్కువగా చూసినవాళ్లు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. వ్యాపారంలో మీ పేరు పెరుగుతుంది. సోషల్ మీడియా లేదా ప్రజల మధ్య గుర్తింపు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఓపికగా కష్టపడితే ఈ సంవత్సరం చివరికి మంచి స్థాయికి చేరే అవకాశాలున్నాయి. వివాహం ఆలస్యమవుతున్న మేషరాశివారికి ఇప్పుడు శుభ సమయం ప్రారంభమవుతోంది. ఇంట్లో పెళ్లి మాటలు మళ్లీ మొదలయ్యే అవకాశముంది. ఇప్పటివరకు వచ్చిన సంబంధాలు ఏదో ఒక కారణంతో ఆగిపోయాయి. కొంతమంది చాలా బాధపడ్డారు కూడా. తమ వయసు పెరుగుతోందనే భయం, కుటుంబ సభ్యుల ఒత్తిడి, సమాజం మాటలు ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా బలహీనపరిచాయి. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మే 21 లేదా 22 తర్వాత ఒక మంచి సంబంధం మీ జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యక్తి నిన్ను అర్థం చేసుకునే మనసున్నవాడిగా ఉంటాడు. మీ గతాన్ని గౌరవిస్తాడు. ముఖ్యంగా ప్రేమలో మోసం ఎదురైన మేషరాశివారికి ఈసారి నిజమైన వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఎన్నాళ్లుగానో కోరుకున్న ప్రశాంతమైన జీవితం ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో కూడా పెళ్లి విషయంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. కుటుంబ సభ్యులు మీ నిర్ణయానికి మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది. కొంతమందికి నిశ్చితార్థం లేదా వివాహ తేదీ ఖరారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మనసుకు నచ్చిన వ్యక్తినే ఎంచుకోవాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు మొత్తం ఈ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య మేషరాశివారి మనసులో ఒక విచిత్రమైన మార్పు జరుగుతోంది. బయట ప్రపంచం మీద ఆసక్తి తగ్గి ఆధ్యాత్మికత వైపు మనసు వెళ్లడం ప్రారంభించింది.
ఎందుకో తెలియక దేవాలయాలకు వెళ్లాలని, ఒంటరిగా కూర్చోవాలని లేదా భగవంతుడి పేరు జపించాలని అనిపిస్తోంది. ఇది సాధారణ విషయం కాదు. భగవంతుడు మీ జీవితాన్ని ఒక కొత్త మార్గంలో నడిపిస్తున్న సంకేతమిది. మీరు గతంలో అనుభవించిన బాధలు ఇప్పుడు మిమ్మల్ని లోపల బలంగా మారుస్తున్నాయి. మనుషుల మీద నమ్మకం తగ్గి దేవుడి మీద విశ్వాసం పెరుగుతోంది. ముఖ్యంగా శ్రీరామనామం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురావచ్చు. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని జపిస్తే మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మే 20 తర్వాత ఒక దేవాలయ దర్శనం మీ జీవితంలో కీలక మార్పుకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీరామ ఆలయం లేదా ఆంజనేయస్వామి ఆలయ దర్శనం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఆ దర్శనం తర్వాత ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది. భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడే తప్ప మిన్ను మరిచిపోలేదు అనే విషయం ఈ సమయంలో మీకు బలంగా అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి కొన్ని ప్రత్యేకమైన కలలు రావచ్చు. పాత దేవాలయం కనిపించడం, వెలుగు కనిపించడం, నీరు లేదా పాము కనిపించడం వంటి సంకేతాలు సాధారణం కావు. ఇవి మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా తెల్లవారుఝామున వచ్చే కలలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక త్వరలో నెలవేరబోతోందని ఈ సంకేతాలు చెబుతున్నాయి. మీ పూర్వజుల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తోంది. కొంతమందికి ఇంట్లో పూజలు చెయ్యాలని లేదా దేవాలయానికి వెళ్లాలని బలంగా అనిపించవచ్చు. ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే భగవంతుడు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మే 22 తేదీన ప్రత్యేకంగా వచ్చిన సంకేతాలను గమనించండి. అనుకోకుండా వినిపించే మాటలు, కలిసే మనుషులు లేదా కనిపించే దైవ సూచనలు మీ భవిష్యత్తుకు సంబంధించినవి కావచ్చు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మార్పులు మీ జీవితాన్ని మంచి దిశలోకి తీసుకెళ్లడానికి వస్తున్నాయి. మీ మీద మీకు నమ్మకముంటే భగవంతుడు మిన్ను ఎన్నడూ కిందపడనివ్వడు. మే 20 లేదా 21 తేదీలలో మేషరాశివారి జీవితంలో ఒక కాల్ చాలా కీలకంగా మారబోతోంది. ఈ కాల్ సాధారణ కాల్ కాదు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఈ కాల్ ద్వారా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఉద్యోగ అవకాశం కావచ్చు. ప్రేమలో బాధపడుతున్న వారికి ఇదొక కొత్త వ్యక్తి ప్రవేశం కావచ్చు. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది శుభవార్త కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ కాల్ తర్వాత మీ ఆలోచనలు, మీ జీవితం, మీ నిర్ణయాలు పూర్తిగా మారడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీ ఫోన్ మోగినా పెద్దగా ఆశ లేకుండా చూసే పరిస్థితి ఉండేది, ఎందుకంటే చాలాసార్లు నిరాశే ఎదురైంది. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంటుంది. మీరు ఊహించని వ్యక్తి మీ జీవితంలోకి మళ్లీ రావచ్చు. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తి కూడా మళ్లీ మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా జాగ్రత్తగా ఆలోచించాలి, ఎందుకంటే ప్రతి తిరిగి వచ్చిన వ్యక్తి మంచివాడే అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఈ కాల్ విదేశీ అవకాశం గురించి ఉండవచ్చు. మరికొందరికి వ్యాపారంలో పెద్ద మార్పు తీసుకువచ్చే సమాచారం కావచ్చు. ముఖ్యంగా మే 21 తేదీన వచ్చిన అవకాశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అది చిన్న విషయం అనిపించినా భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకెళ్లే శక్తి దానిలో ఉంటుంది. భగవంతుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేస్తాడు. ఈ కాల్ కూడా అలాంటిదే కావచ్చు. మేషరాశివారు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుని తమ జీవితాన్ని తామే బాధతో నింపుకుంటున్నారు. ఎవరో చేసిన మోసం, ఎవరో చెప్పిన మాట, ఎవరో ఇచ్చిన అవమానం ఇప్పటికీ మీ గుండెల్లో ఉంది. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో గాయాలు మోస్తున్నారు. చాలాసార్లు రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చుని ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతోంది అని దేవుణ్ణి అడిగారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, గతాన్ని పట్టుకుని ఉంటే భవిష్యత్తు మీ దగ్గరకు రాదు. మీరు కోల్పోయిన ప్రతి మనిషి మీ జీవితానికి అవసరమైనవాడు కాదు. కొంతమంది మీ జీవితంలోకి వచ్చిందే ఒక పాఠం నేర్పడానికి. మీరు చాలా మంచితనంతో అందరినీ నమ్మారు, అదే ఇప్పుడు మీకు బాధగా మారింది. కానీ భగవంతుడు మీ హృదయాన్ని విరిచింది మిన్ను బలంగా చేయడానికి మాత్రమే. ఎందుకంటే భవిష్యత్తులో మీరు చేరబోయే స్థాయికి మీకు ఈ బాధలు శక్తిగా మారబోతున్నాయి. మే 22 తర్వాత మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఇకపై ఎవరికోసం ఏడవకూడదని నిర్ణయం తీసుకుంటారు. మీ జీవితాన్ని మార్చేది మీరు మాత్రమే అని అర్థం చేసుకుంటారు. గతాన్ని మరిచిపోవడం సులభం కాదు, కానీ దానిని గుర్తు చేసుకొని ప్రతిరోజూ బాధపడటం ఇంకా ప్రమాదకరం. అందుకే ఈ సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, దేవుడి మీద విశ్వాసం పెంచుకోవాలి. మీ జీవితంలో ఇంకా చాలా మంచి రోజులు రావాల్సి ఉన్నాయి.
మేషరాశివారికి మే 22 తర్వాత అదృష్టద్వారం పూర్తిగా తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా రాని ఫలితాలు ఇప్పుడు ఒక్కసారిగా రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీ పేరు, గౌరవం, స్థానం పెరిగే సమయం దగ్గర్లో ఉంది. ఒకప్పుడు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి అవమానం ఇప్పుడు మీ విజయానికి మెట్టవుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం ఏ రంగంలో చూసినా నెమ్మదిగా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మేషరాశి యువతకు ఈ సమయం చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. మీరు కొత్తగా ప్రారంభించే పనులు భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో అహంకారం పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భగవంతుడిచ్చిన అదృష్టాన్ని నిలబెట్టుకోవాలంటే వినయం చాలా ముఖ్యం. మీ 20 నుండి 22 మధ్య మీకు కొన్ని దైవ సంకేతాలు కూడా కనిపించవచ్చు. అనుకోకుండా శ్రీరాముడి ఫోటో కనిపించడం, ఆలయ ఘంటలు వినిపించడం లేదా మీ మనసులో దేవుడి పేరు పదే పదే రావడం సాధారణ విషయం కాదు. ఇవన్నీ మీ జీవితంలో మంచి కాలం ప్రారంభమవుతోంది అని చెప్పే సంకేతాలు. మీరు ఎంత బాధపడినా చివరికి భగవంతుడు మీకు న్యాయం చేయబోతున్నాడు. ఈ సమయంలో మేషరాశివారు ఒక ముఖ్యమైన పని తప్పకుండా చెయ్యాలి. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసి ప్రశాంతంగా కూర్చుని ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించాలి. ఈ మంత్రం మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కలిగి ఉంది. మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండడం ప్రారంభమవుతుంది. చాలామంది మేషరాశివారు ఈ మధ్య దృష్టిదోషం లేదా నెగటివ్ ఎనర్జీ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. పని చివరి నిమిషంలో ఆగిపోవడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరగడం, ఆరోగ్యం బాగాలేకపోవడం ఇవన్నీ దాని సంకేతాలు కావచ్చు. అందుకే ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్లి దీపం వెలిగించడం చాలా మంచిది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో కూడా ఈ సమయంలో పూజలు చేయడం మంచిది. ముఖ్యంగా శ్రీరామ రక్షా స్తోత్రం వినడం లేదా రామనామం జపించడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. మీరు ఎన్నాళ్లుగానో అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. భగవంతుడు మీ జీవితాన్ని నెమ్మదిగా సరిచేస్తున్నాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. చివరిగా మేషరాశివారికి ఒక అత్యంత ముఖ్యమైన విషయం. మీరు ఇప్పటివరకు జీవితంలో చాలా బాధలు అనుభవించారు. ఎవరికీ చెప్పలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు విరిగి పడిపోయారు. కాని ప్రతిసారీ మళ్లీ లేచారు. అదే మీ బలం. భగవంతుడు మిన్ను ఎన్నిసార్లు పరీక్షించినా చివరికి మీకు మంచి ఫలితం ఇవ్వకుండా ఉండడు. ఈ మే 19, 20, 21, 22 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. మీరు ఇకపై మీ విలువను తగ్గించుకోకండి. ఎవరో మిమ్మల్ని వదిలి వెళ్లారని మీరు తక్కువవారు కాలేదు. ఎవరో మిమ్మల్ని మోసం చేశారని మీ మంచితనం తప్పుకాదు. మీ హృదయం చాలా పవిత్రమైనది. అందుకే భగవంతుడు మీ జీవితంలో ప్రత్యేకమైన మార్పులు తీసుకురాబోతున్నాడు. ఈ సమయంలో ఓపికగా ఉండండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీరు కోరుకున్న జీవితం చాలా దగ్గర్లో ఉంది. ప్రతిరోజూ భక్తితో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించండి. లార్డ్ శ్రీరామ్ ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగి వెలుగు నిండాలి. మీరు